జై శ్రీమనారాయణ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రిటర్న్ గిఫ్ట్ అనే కల్చర్‌కి బాగా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా వ్రతం జరిగినప్పుడో, లేదా గృహప్రవేశం జరిగినప్పుడో, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినప్పుడు వచ్చినటువంటి బంధువులకు కానీ, వచ్చినటువంటి ఆడపిల్లలకు కానీ, ఈ రిటర్న్ గిఫ్ట్ అనే ఒక కల్చర్‌ని చాలామంది బాగా అలవాటు చేసుకున్నారు. మన యొక్క శాస్త్రంలో కానీ, మన యొక్క ధర్మంలో కానీ ఎక్కడా కూడా రిటర్న్ గిఫ్ట్ అనే ఆనవాయితీ లేదు. ఇది పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా పక్కింటి వాళ్ళు ఒకటిస్తున్నారు, నేను దానికి మించిందివ్వాలి. ఎదురింటి వాడు ఒకటిస్తున్నాడు, నేను దానికి మించిందివ్వాలి. మా ఇంటి వెనక వాడు ఒకటిచ్చాడు, దానికి మించి గొప్పదివ్వాలి అనే నేను వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు నా ఇంటికొచ్చినప్పుడు నేను గూడా ఇవ్వకపోతే బాగోదు గదా! అని అసలు మన శాస్త్రంలో లేనటువంటి ఆచారాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇంటికొచ్చినటువంటి ఆడపిల్లకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వమని మాత్రమే మన శాస్త్రం మనకు తెలియజేసింది. ఎక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్ కాన్సెప్టే లేదు. శాస్త్రం మనకేం చెప్పిందో అది మాత్రమే ఆచరిద్దాం. ధర్మాన్ని కాపాడదాం. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. దయచేసి రిటర్న్ గిఫ్ట్ అనే ఒక కల్చర్‌ని పూర్తిగా నిషేధించండి. జై శ్రీమన్నారాయణ.